నెక్స్ట్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు చెర్రీ బ్లాగ్స్. సో దిస్ ఈజ్ అడ్వకేట్ వైష్ణవి. సో ఈరోజు నేను వచ్చేసి రికవరీ ఆఫ్ లోన్స్ గురించి చెప్తాం అనుకుంటున్నాను. సో లోన్స్ అనగానే వెంటనే ప్రతి ఒక్కరికి ఇది అందరికీ తెలిసిన టాపిక్కే. సో ప్రతి ఒక్కరు కూడా ప్రజెంట్ ఉన్న జనరేషన్స్లో బాగా ఇబ్బంది పడుతూ ఫేస్ చేస్తున్న ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయంటే అవి లోన్స్, క్రెడిట్ కార్డ్ బిల్స్ కానివ్వండి, పర్సనల్ లోన్స్ కానివ్వండి, బ్యాంకింగ్ నుంచి వచ్చే లోన్స్ కానివ్వండి, జనరల్ పబ్లిక్ ఈ లోన్స్ కానివ్వండి. సో ఇది మెయిన్గా ఫేస్ చేస్తున్నారు. జనరల్గా ఇది యూత్ అందరూ ఫేస్ చేస్తున్నటువంటి సమస్యే. యూతే కాదు, కుటుంబాలు కూడా ఫేస్ చేస్తున్నారు. జనరల్గా ఏంటి అని అంటే మనకి బ్యాంకింగ్ నుంచి ఇచ్చే లోన్స్ ఎట్లా ఉంటాయంటే ఫస్ట్ చాలా మర్యాదపూర్వకంగా లోన్స్ ఇస్తారు. తర్వాత ఇప్పుడు నార్మల్గా ఏంటంటే ఎవరికైనా కూడా ఏ మనిషికైనా ఫైనాన్షియల్ క్రైసిస్ అనేవి ఖచ్చితంగా వస్తాయి. ఫస్ట్ నుంచి కూడా ఈఎంఐ ప్యాటర్న్లో కడుతూ ఒక్కసారిగా కొంచెం ఈ క్రైసిస్ వల్ల ఏంటంటే కొన్ని సందర్భాలు లేట్ అవ్వచ్చు, బట్ ఖచ్చితంగా పే చేస్తారు. అట్లాంటి టైంలో ఏంటి అంటే ఈ రికవరీ ఏజెంట్స్ వచ్చేసి మనల్ని కాంటాక్ట్ అయ్యేసి చాలా అబ్యూజింగ్గా మనతో బిహేవ్ చేస్తారు. అట్లాగే ఇంటికి వచ్చేసేసి మనల్ని చాలా డిఫేమ్ చేస్తారనమాట. తీసుకునేటప్పుడు తెలీదా, కట్టవా అని చెప్పేసి చాలా అబ్యూజింగ్గా ప్రవర్తిస్తారు. అటువంటప్పుడు మనతో వచ్చి ఆ రికవరీ ఏజెంట్స్ ఎప్పుడైతే అట్లా గొడవ పెట్టుకుంటున్నారో అప్పుడు మనం వెంటనే చేయాల్సిన పని ఏంటంటే ఆ వీడియో తీసి ఆ అబ్యూజింగ్ చేస్తుంటారు కదా, సో ఆ టైంలో మనం ఆ వీడియో తీసి వెంటనే అడ్వకేట్ కానివ్వండి లేకపోతే పోలీస్ స్టేషన్లో కానీ కంప్లైంట్ ఇచ్చేస్తే అది త్రూ కోర్టు ద్వారా మనం దాన్ని కేస్ ఫైల్ చేయొచ్చు అన్నమాట. సో ఇట్లాగే ఇది సంస్థ నుంచి వచ్చే ప్రాబ్లం కాబట్టి ఈ సంస్థ ఏంటి అని అంటే ఆర్బీఐ గైడ్లైన్స్ని ఫాలో చేయాలి. మనం లోను వాళ్ళు ఇచ్చేటప్పుడు ఏ విధంగా అయితే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం మనకి చాలా మర్యాదపూర్వకంగా ఇస్తున్నారో, తీసుకునేటప్పుడు కలెక్ట్ చేసేటప్పుడు కూడా యాక్చువల్గా ఇది కలెక్షన్ ఏజెంట్స్ వర్క్ అనమాట. బట్ వాళ్ళు ఏంటంటే ఇది రికవరీ ఏజెంట్ డైరెక్ట్ వాళ్ళు రాకుండా రికవరీ ఏజెంట్స్ మన దగ్గరికి పంపిస్తారు. బట్ వాళ్ళకి ఇచ్చే గైడ్లైన్స్ ఏంటంటే ప్రాపర్గా ఇవ్వకపోవడము. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి టార్గెట్స్ అనేవి ఉంటాయి. సో ఆ ప్రెషర్ వల్ల కూడా మనతో అసభ్యకంగా వాళ్ళు ప్రవర్తిస్తుంటారు. మెయిన్గా అంటే ఇది చాలామంది పెద్ద వాళ్ళు ఇట్లా బిజినెస్ పరంగా బిజినెస్ చూపించేసి ఎక్కువ అమౌంట్ లోన్స్ తీసుకుంటారు. బట్ అవి పే చేసే టైంకి వచ్చేసి చాలామంది ఐపీ పెట్టడం, ఇన్సాల్వెన్సీ పిటిషన్, ఐపీ పెట్టడం అంటే దివాలా పిటిషన్ అనమాట. సో ఇట్లా పెట్టేసి వెళ్ళిపోతూ ఉంటారు. సో మనకేంటనంటే మనం పే చేస్తాం, ఫస్ట్ నుంచి ఈఎంఐస్ పే చేస్తూ ఒకానొక టైంలో కట్టలేకపోతున్నాము, ఒక డౌన్ఫాల్ వల్ల ఫైనాన్షియల్ క్రైసిస్ వల్ల కట్టలేకపోతున్నాము అని అంటే మనము ఒక అడ్వకేట్ని సంప్రదించేసేసి లేదంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి నేను ఇట్లాగా నాకు ఎక్కువ స్ట్రెస్ ఫీల్ అవుతున్నాను, నేను సూసైడ్ చేసుకోవాలనుకుంటున్నాను, సో ఈ రికవరీ ఏజెంట్స్ నుంచి కొంచెం నాకు రిలీఫ్ కావాలంటే డెఫినెట్గా ఒక అడ్వకేట్ కానివ్వండి, పోలీస్ వాళ్ళు కానివ్వండి మనకి కొంచెం రిలీఫ్ అనేది ఇవ్వడానికి ట్రై చేస్తారు. అట్లాగే మనము ఇది ఇంజెక్షన్ ఆర్డర్ అని చెప్పేసి మనం కోర్టులో కానీ పిటిషన్ వేస్తే ఖచ్చితంగా మనకి ఆర్డర్ అనేది సేమ్ డేకి డిస్పోజ్ చేస్తారు. అంటే మన కేసుని బట్టి వాల్యూ ఆఫ్ అమౌంట్ని బట్టి అక్కడ జడ్జిని బట్టి మనకి 70% ఆఫ్ ది అప్లికేషన్స్ అన్నీ సేమ్ రోజు డిస్పోజ్ అవుతుంది అనమాట ఆర్డర్ వచ్చేసేసి. సో ఈ విధంగా ఉందన్నమాట. ఇది సూసైడ్ ఒకటే పరిష్కారం కాదు, మనము చట్టపరంగా ఏ విధంగా దీన్ని ఎదుర్కోవచ్చు అనేది మనకి చట్టాలు చాలా వచ్చున్నాయి. సో రికవరీ ఏజెంట్స్ నుంచి మనం ఎలా అంటే ఒక్కసారిగా మనం టైం తీసుకొని ఆన్ టైం సెటిల్మెంట్ చేయొచ్చు అనమాట. అట్లా చేయొచ్చు. ఓపీఎస్ అంటారు, అది వచ్చేసి సెటిల్మెంట్ అనమాట. అంటే ఒకేసారి అమౌంట్ అనేది మనము పే చేయొచ్చు. అప్పటి వరకు ఏంటంటే మనకు కొంచెం రిలీఫ్. అప్పటి వరకు ఈ ఇంజెక్షన్ ఆర్డర్ ద్వారా ఏంటి అంటే ఇంజెక్షన్ ఆర్డర్ వచ్చేసేసి నేను ఒక 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 టైంలో కడతాను, పే చేస్తాను, బట్ అప్పటి వరకు నన్ను టార్చర్ పెట్టద్దు, నాకు అతని నుంచి నాకు ఎటువంటి స్ట్రెస్ ఉండకూడదు అని చెప్పేసి కేవలం ఒక మన బ్రీతింగ్ ఆర్డర్ అనుకోండి, ఒక బ్రీతింగ్ టైం అనుకోండి, బ్రీతింగ్ టైం పీరియడ్ తీసుకోవచ్చు అనమాట. సో ఇది వచ్చేసి ఇంజెక్షన్ ఆర్డర్.
నెక్స్ట్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్‌గా వచ్చేసి మన మిడిల్ క్లాస్ వాళ్ళు ఎలా ఆలోచిస్తారంటే దీన్ని వ్యక్తిగతంగా తీసుకుంటారు. మనం తీసుకునేటప్పుడు తీసుకున్నాము, పే చేసేటప్పుడు ఒకానొక టైంలో మన దగ్గర ఉండవు. బట్ ఆహ్, మనం మంచి ఫ్యామిలీయే మనకి సపోర్ట్ చేసేవాళ్ళున్నారు. ఒక్కొక్క టైంలో మనకి సర్దుబాటు చేస్తారు. కానీ ఈ లోపల ఏందనంటే బయట ఇంటికొస్తే పక్కల వాళ్ళకి తెలుస్తదేమో, మనల్ని డిస్‌రెస్పెక్ట్ ఇచ్చి చూస్తారేమో, రెస్పెక్ట్ లేకుండా మాట్లాడతారేమో, పెద్ద గొడవలవుతాయేమో, గొడవ చేస్తే అందరూ ఏమనుకుంటారు, ఇదే లోపల లోపల మనము ఆలోచించేసి స్ట్రెస్ ఫీల్ అయిపోయి సూసైడ్ దాకా వెళ్తామనమాట. సో, ఇవన్నీ గూడా ఏం చేసుకోవల్లేదు. మన చట్టపరంగా చాలా లీగల్ సిస్టమ్ అనేది చాలా డెవలప్ అయిపోయింది. సో, క్రెడిట్ కార్డ్స్ యూజ్ చేయడం కూడా ఎలా ఉంటుందంటే, క్రెడిట్ కార్డ్ అని అంటేనే ఒక అప్పు కార్డ్. ఈ క్రెడిట్ కార్డ్‌ని మనం విజిటింగ్ కార్డ్‌లాగా యూజ్ చేసుకుంటున్నాం. ఎందుకనంటే మన ఫ్రెండ్స్‌ని నమ్మో లేకపోతే ఇంకోటో మనం ఇచ్చేసేసి ఆ బిల్లులు కట్టలేక, వాళ్ళని అడగలేక ఇట్లాగా మధ్యలో నలిగిపోతూ క్రెడిట్ కార్డ్ యూసేజ్ కూడా సూసైడ్ దాకా వస్తుంది. సో, ఇటువంటివన్నిటికి కూడా మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ రికవరీ ఏజెంట్స్ వచ్చి మనల్ని గొడవ చేయడం గానీ, డిఫేమ్ చేయడం గానీ, అబ్యూసింగ్ చేయడం గానీ, ఇటువంటి వాటికి కూడా వాళ్ళ మీద మనం కేసు వేయొచ్చు. అట్లాగే ఇది 503 అండ్ 506 అనేది కూడా మనం చేయొచ్చు. 506 వచ్చేసి పనిష్మెంట్, 503 వచ్చేసి డెఫినేషన్ అనమాట. సో, మనం ఏదైతే రికవరీ ఏజెంట్స్ మీద కేసు వేసాము అనంటే అట్ ది సేమ్ టైం బ్యాంకింగ్ మీద కూడా మనము సంస్థ మీద కూడా మనం వేస్తాము. అది ఎట్లా ఉంటుందంటే వాళ్ళ పనిష్మెంట్, వాళ్ళ ఉద్యోగాలు కూడా పోయే పరిస్థితి అనమాట. సో, మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. కానీ ఇది పూర్తిగా కట్టాల్సిన అవసరం లేదు, దానికోసం కాదు. కట్టాలి. బట్ ఒక టైం పీరియడ్ అనేది, ఒక బ్రీతింగ్ పీరియడ్ అనేది ఇంజంక్షన్ ఆర్డర్ ద్వారా టైం తీసుకొని ఆన్ టైం సెటిల్మెంట్ చేసుకోవచ్చు. ఇది మనం వెళ్ళి బ్యాంకింగ్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒక రిక్వెస్టెడ్ అంటే సెటిల్మెంట్ లేకపోతే మార్టిగేజ్ ఇట్లాగా మనము చేసుకోవచ్చు అనమాట. ఇది లోన్స్. సో, ఇది ఎట్లా ఉంటుందంటే అప్పటికప్పుడు వచ్చేసేసి గొంతు మీద అంటే తీసుకునేటప్పుడు చాలా, ఇచ్చేటప్పుడు కూడా చాలా, సార్ ఇప్పుడు మనకి లోన్స్ ఇస్తున్నారంటే మనకు కెపాసిటీ ఉంది, మళ్ళీ తిరిగి పే చేసే కెపాసిటీ ఉంది కాబట్టి మనకి లోన్స్ ఇస్తున్నారు. సో, అదేవిధంగా మనం కట్టలేనప్పుడు కూడా మనం రిక్వెస్టింగ్గా వెళ్ళి అడిగినప్పుడు వాళ్ళు సేమ్ టైం ఆ రెస్పాన్స్ అనేది రావాలి. కానీ వాళ్ళు ఎట్లా అంటే తీసుకునేటప్పుడు తెలీదా? నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అనంటే ఈ సూసైడ్ చేసుకునే దానికి మెయిన్ ఫేస్ చేస్తున్నటువంటి ఇదేంటనంటే మన పర్సనల్ బయోలోకి వెళ్ళేసి మన కాంటాక్ట్తో పాటు చుట్టుపక్కల ఉన్నటువంటి కాంటాక్ట్స్ తీసుకొని వాళ్ళకి వీడు ఒక పెద్ద దొంగ, ఈమె పెద్ద దొంగ ఇట్లాగా చేస్తున్నారు, ఫొటోస్ మార్ఫింగ్ చేయడము, ఇట్లా చేసినప్పుడు మనం సైబర్ క్రైమ్లో కూడా కంప్లైంట్ చేయొచ్చు. సో, వెంటనే యాక్షన్ తీసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి ఇట్లా రీసెంట్గా మనం చూసుకుంటే సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. ఏంటి అనంటే ఒక పర్సన్కి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి బ్యాంక్ అనమాట. ఆ పర్సన్ ఏంటంటే ఈఎంఐస్ కడుతూ వస్తూ ఉన్నాడు లోన్ తీసుకొని. మార్ట్గేజ్గా వచ్చేసి హోమ్ లోన్ సంథింగ్ ఏదో ఒకటి పెట్టేసి మార్ట్గేజ్ కింద తీసుకున్నప్పుడు అది పే చేస్తూ వస్తున్నాడు. ఒకానొక టైంలో ఆయన పే చేయలేక బ్యాంకుకి నేను 1 టైం మొత్తం సెటిల్మెంట్లో మీకు పే చేస్తున్నాను అంటే ఇంకా మనం చెప్పాల్సిన అవసరం లేదు, రెగ్యులర్గా కాల్స్ అప్డేట్ చేస్తూనే ఉంటారు. సో, అది ఆయన భరించలేక వెళ్ళి పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే మన కోర్టుకి వెళ్ళేసరికి కోర్టులో మన హైకోర్టుకి వచ్చేసరికి ఈ విధంగా నేను బ్యాంక్ వాళ్ళ దగ్గర తీసుకున్నాను, పే చేస్తూ వస్తున్నాను. బట్ ఇప్పుడు ప్రజెంట్ నా దగ్గర నేను కట్టలేని పరిస్థితి, నేను అది సింగిల్ పేమెంట్లో మీకు మొత్తం సెటిల్మెంట్ చేస్తాను అది చెప్తుంటే వీళ్ళు వినిపించుకోవట్లేదని కేసు చేస్తే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారము మీరు ఇతన్ని అంటే మీరు ఇచ్చారు, బట్ అతన్ని ఇబ్బంది పెట్టడం, ఒక వ్యక్తిని మానసికంగా ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదు. సో, మీకు ఈ విధంగా అతని కాడి ఉన్నప్పుడు మీకు పే చేస్తాడు అని చెప్పేసి అంటే ఎవరైతే తీసుకున్నారో అతనికి ఫేవర్గా మనకి ఒక హైకోర్టు అనేది జడ్జ్మెంట్ ఇచ్చింది. అంటే మానసికంగా ఆ వ్యక్తిని ఇబ్బంది పెట్టకూడదు, ఉన్నప్పుడు మీకు మొత్తం పూర్తిగా సెటిల్మెంట్ చేస్తాడు. దానికి కూడా ఏంటి అనంటే పర్సంటేజ్ యాడ్ చేసి, అంటే తీసుకున్న అమౌంట్ నెక్స్ట్ ఈఎంఐస్ ఇంట్రెస్ట్ మొత్తం పర్సంటేజ్ యాడ్ చేసి పే చేస్తారని చెప్తే ఆ స్టేట్ బ్యాంక్ వచ్చేసి మళ్ళీ సుప్రీంకోర్టుకి అప్పీల్ అయిందనమాట. అంటే మనకు ఒక దగ్గర న్యాయం అంటే
ఏదైనా కానీ న్యాయం జరగకపోతే నెక్స్ట్ కోర్ట్కి మనం అంటే ఇంకా హైకోర్టు నుంచి అంటే సుప్రీంకోర్టుకి మనం అప్పీల్ చేసుకోవచ్చు. ఆ సుప్రీంకోర్టులో అప్పీల్ చేయగానే అక్కడ తీర్పు ఏమొచ్చిందనంటే సంస్థకి ఫేవర్గా వచ్చిందనమాట. ఈ వ్యక్తి తీసుకున్నప్పుడు ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారం అన్ని మొత్తం చూసుకొని రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ అన్నీ తెలుసుకొని తీసుకున్నప్పుడు అదేవిధంగా వాళ్ళకి పే చేయాలి. పే చేసిన తర్వాత అంటే ఇప్పుడు అంటే మొత్తం ఇప్పుడు చేయలేని పరిస్థితి, కానీ సింగిల్ పేమెంట్ సెటిల్మెంట్ వన్ టైం సెటిల్మెంట్ చేస్తానంటున్నారు కాబట్టి అది మళ్ళీ కూడా కేవైసీ డాక్యుమెంట్స్ మళ్ళీ ఫ్రెష్ డాక్యుమెంట్స్ అనేవి తీసుకుంటారు, మళ్ళీ దానికి ఇంట్రెస్ట్ యాడ్ చేసి చేస్తారు అని చెప్పేసి చెప్పింది. లేదు నేను ఇంతకుముందు ఇచ్చాను, నేను మళ్ళీ ఇవ్వను, ఇట్లాగా కాదు, మళ్ళీ ఫ్రెష్గా కేవైసీ డాక్యుమెంట్స్ చేస్తారు, డాక్యుమెంటేషన్స్ ఏదైతే ఉంటుందో అవన్నీ తీసుకుంటారు. సో సుప్రీంకోర్టు ఈ విధంగా జడ్జిమెంట్ ఇచ్చింది. చాలామంది ఎట్లా చేస్తున్నారంటే బ్యాంకుల్లో మనకు ఒక ప్రాపర్టీ మీద లోన్ తీసుకొని వచ్చి మళ్ళీ బయట పబ్లిక్ దగ్గర సో నాకు ఆ ప్రాపర్టీ ఉంది, దానికోసం అది నేను విడిపించుకొని వస్తాను, దానికి అమౌంట్ ఇవ్వండి, మళ్ళీ దీన్ని మీ దగ్గర పెట్టి మళ్ళీ నేను అమౌంట్ తీసుకుంటాను అని చెప్పేసి ఇట్లా కూడా చాలా వరకు ఎక్కువ అవుతున్నాయి అన్నమాట. ఇటువంటి దయచేసి చేయకూడదు. ఎందుకనంటే వ్యక్తిగతంగా సూసైడ్ దాకా వెళ్తున్నాయి కాబట్టి. సో ఇవన్నీ కూడా సో ఈరోజు వచ్చేసి లోన్స్ గురించి, లోన్స్ని కట్టేటప్పుడు ఏ విధంగా మనం కట్టుకోవచ్చు, చట్టపరంగా ఎలా వెళ్ళొచ్చు అనేది మనం తెలుసుకున్నాం. సో ఇంకా మంచి మంచి లీగల్ రిలేటెడ్ వీడియోస్ అలాగే లా రిలేటెడ్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్ మీ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. దిస్ ఈజ్ వైష్ణవి గుల్బర్ని అడ్వకేట్.